ఫోన్ వస్తుంది. హలో హలో ఎవరు? నాగర్ గారు, నేను నాగార్జున. నాగార్జున? ఏ నాగార్జున? నేను అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున? నేను మెగాస్టార్ చిరంజీవి బ్రో. చెప్పు బ్రో. ఇంతకు ముందు మీరు రత్నాకర్ కన్సల్టెన్సీ పెట్టి నాకు 2 పని మనుషులను మా ఇంట్లోకి పంపారు. సార్ 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 నాగార్జున గారు నిజంగానే నాగార్జున గారా సార్? నిన్న మా బాంబర్ కమలాపూర్ అయినా డిలేకి చేస్తే వాడే కావచ్చు అనుకుని మళ్ళీ డిలేకి చేస్తాను అనుకున్నా సార్. సార్ చెప్పులు సార్, ఏం సంగతి సార్? బిగ్ బాస్కి అయితే 2 మట్టిలో మాణిక్యాలు కావాలి రత్నాకర్ గారు, దానికోసమే మీకు కాల్ చేశా. సార్ బిగ్ బాస్కి 2 మట్టిలో మాణిక్యాలు కావాలి, ఆ పద్ధతి నా మీద పెట్టులు, నేను చూసుకుంటా సార్. ఇక మీరు మర్చిపోయి. అందుకే కదా రత్నాకర్ గారు మీ మీద నమ్మకంతో మీకు ఫోన్ చేసింది. నాకు వారం రోజుల్లోగా 2 కంటెస్టెంట్లను పంపాలి. వారం దాకేందుకు సార్? 3 రోజులలో సెలక్షన్ చేసి పంపుతా. ఇవాళ అగ్ని పరీక్ష పెడతా సార్ మా ఇంటికాన్నే. నువ్వు ఫికర్ పడకూడదు సార్ మీరు. ఇక మీరు బిగ్ బాస్ మీద అనేది సంగతే మర్చిపోలేదు సార్. సరే సార్ ఇక అంతా నేను చూసుకుంటే చెప్పింది ఒక చెప్పకొల్లి. ఒబ్బొక్కులు సార్, ఇంత పెద్ద బాధ్యత నా మీద నాగార్జున పెట్టిందంటే నేను ఎంత ఒకసారి ఆలోచించాలి. ఎట్లానే చేసి 2 సెలక్షన్ చేసి పంపినా అనుకో, నాకు ఆడ పేరు రాకుద్ది, మంచి పేమెంట్ వస్తుంది. కానీ సెలక్షన్ చేసిన మరి నా ఒక్కంతో రేడైద్ది. ఇంకొక 2 కావాలనే, ముగ్గురం కలిసి సెలక్షన్ చేయాలనే. 2 ఎర్ర మార్కు, 1 పచ్చ మార్కు, 2 పచ్చ మార్కు, 1 ఎర్ర మార్కు. అబ్బో అది చూస్తేందుకే ఆనందంగా ఉంటుంది. ఇంకా అలా నేను సీటు మీద ఎర్ర మార్కు, పచ్చ మార్కు ఇట్లా చేసి 2 పట్టుకురావాలి. ఫస్ట్ ముఖం కడుగుదాం, అయినా ముఖం రేపు కడుకోవచ్చి. ఫస్ట్ బయటికి పోయి ఆ వాడకు పోయి 2 ఇంట్లాడుకొస్తా. వేయింది 7కి ఆడికి మరి వేరుకోవచ్చు. పోరాజని ఎట్లా తల్లి? మరిగలా పోతానే. నీ పని సల్లగుండే ఎప్పటికీ 3 కట్టం చేసే బతుకుతావా? ఒక అలకటి పని ఉన్నది కాదు బిడ్డ. ఏం పని? ఎందుకంటే మనం కన్సల్టెన్సీ పెట్టి నాగార్జునకి 2 మనుషులు వదిలేం కదా. గప్పట్లా ఆ యాదికి వచ్చిందా? వాళ్ళు మస్తు పని చేస్తారట. అంతేనా? మంచిగా పని చేస్తారటనా? మస్తు పని చేస్తారట బిడ్డ. పొద్దున నాగార్జున ఫోన్ చేసి, రత్నాకర్ గారు సీజన్ 10 బిగ్ బాస్ కు 2 మట్టిలో మాణిక్యాలు కావాలి, అది పల్లెటూరులో సెలక్షన్ చేసి పంపులని నాకు చెప్పిండు. మన 2 మీద పెద్ద బాధ్యత పెట్టిండు. వాళ్ళిద్దరిని సెలక్షన్ చేసి మనం పంపాలి. ఇంకేమంటే ఎరికైనా మాట్లాడుకుంటా పంపలేదు రత్నాకర్ గారు సొర్రు సుమ్మ అయిపోద్ది అంటాడు. అది డైలాగులు వింటా అంటే గాలి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. అబ్బా మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేవన్నీ ఆ మట్టిలో మాణిక్యాలను? నేను ఆల్రెడీ మన ఊళ్ళో గ్రూపులలో సెండ్ చేసిన, ఇక్కడ అగ్ని పరీక్ష ఉన్నది రాలి అని చెప్పిన అందరికి. ఇక అత్తరు మన రోజులు అంట. అబ్బా మేమే కానీ మరి అట్లా పోతే 300 వచ్చే ఈ చేసుకుంటుంటే మరి ఏ పాటి ఇస్తాడు అట్నే పైసలు? నువ్వు పొద్దా కూలిపోతే ఎంత వస్తాయి నీకు? వరిగలో పోతే 300 ఇస్తారే. 50 ఎక్కువ ఇస్తా. 350? మరి ఎంత ఇస్తారు? ఓకొచ్చిన బాపు, ఆయన గంత మంచి మనుషుల్ని మాట్లాడి పంపిస్తే 50 నాకు ఎక్కువ ఇచ్చేది. అవు నాగార్జున సార్ నీకు ఫోన్ చేసిన? నాకు నీకు ఫోన్ చేసిండు. సురు సుమ్మ అయితే నాన్న నిన్ను మాటలు పడేదావు, నేను పైసలు దొబ్బేదావు. నువ్వా ఇంతకు మాట్లాడుకున్నవే ఏదంటే 2 సెట్ సమానం పంచుకున్నాం. 50 కాదు కానీ ఆయన ఎంత ఇచ్చినా మన 2 పంచుకున్నాం అంటే ఎప్పుడు నేను అత్త. ఇంకా మంది పడతారు, ఇంకా మందిని మాట్లాడాలి. 2 చెరసంగా పంచుకుంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి నేను చెప్పు? నువ్వు ఏమోనే. అరే అందరు ఇచ్చేదానికని నీకు రూపాయి ఎక్కువనే చెంద పెడితే తీరాదావా? నువ్వు రారాదనా అనుకుంటు. నువ్వు ఇప్పుడు అలా నేను ఏం చేసుడే? జడ్జివి నువ్వు, జడ్జివి. జడ్జా? అబ్బా నేను జడ్జికి సెట్ అవుతానానే? సెట్ కావాలి నాకు కూడా ఎరికే. ఆ జడ్జి కాదు, ఆర్డర్ అనే జడ్జి కాదు. ఈడ ఎర్ర గుర్తు పచ్చ గుర్తు ఇస్తారు చూసినావా, గా జడ్జివి. చిన్నబాబు నువ్వు నన్ను పొగుడుతున్నావా తిరుగుతావో నాకైతే అర్థమైతలేదే. నిన్నెందుకు తిడతా బిడ్డ? నిన్ను పొగుడితేనే నాకు 2 రూపాయలు లాభం వస్తుంది. సరే ఇక సర్ది పట్టుకుని అటే రావన్నా ఇంట్లో పెట్టన్నా. సర్ది తెచ్చుకో, మధ్యాహ్నానికి అవుతుంది. ఆడ బో పెట్టరు. ఈ బట్టల మీద జడ్జి లెక్కుంటే ఎట్టుంటదే, మంచిగా చీర కొత్తది కట్టుకొని వస్తావు. మంచి చీర కట్టుకొని రాపో బిడ్డ. పోవా ఇక రాగో అంత జరగది. మనకు ఒక యాంకర్ పొల కావాలి కాదు బిడ్డ? మనలో యాంకర్ అంటే చదువుకున్న పోరయ్యే ఉండాలి. చదువుకోవాలి మరా. మన గా బుజ్జున్న చూడే హారిక, ఊరి కొద్దిగా చదివిందే మంచిగానే, సిటీలలో డాక్టర్ ఊపులలో కూడా రాస్తుంది మంచిగానే. ఆ పోరికి మాట కూడా మాట్లాడేది విధానం మంచిగానే ఉన్నది. దాన్ని అడుగు, దానికి 350 ఇవ్వద్దు, మరి దానికి 250. నీకంటే ఎక్కువ బిడ్డ. ఏదొచ్చినా మన 2 పంచుకుందాం. మన 2 చూసుకుందాం, వాళ్ళతో నడిపిద్దాం. ఓకే సరే పో. ఒక పొల్లు అయితే దొరింపోయింది, ఒక తాను, ఒక నేను, ఇంకొక నడివిడి మనిషి కావాలి. ఎవరైనా మంచిది అది. అరే స్వాగత్ తయారైంది కదా,
ఈయన అయితే తీసుకుపోదాం. ఆయన 3 మనుషులు కావాలి, ఈయన ఉండి చేసేదే ఉన్నది, అంతా నేను చూసుకుంటేనే. సాధు ఏంటిదే బాగా వంగ నువ్వేం మనిషివే ఈ పోడు చే మందంతా మీద పడే. అరే అట్లా కాదు, ఇది అప్పటి నుండి గోస ఉచ్చుకుంటుంది. కూసేపు నడుతాను, కూసేపు బంద్ అవుతుంది. ఇక పొలంలో దిగినాక బంద్ అయితే ఎట్లా? ఈ మరి బ్యాటరీకి ఇట్లా పోయిందంటావా? మొన్ననే వేయించింది కొత్త బ్యాటరీ. ఈ పోడుగా నేను ఓ పనికి ఎత్తాను, నువ్వు పని చేతి కావచ్చు, బ్యాటరీ పోవచ్చు. సరే కానీ ఏ పని మీద వచ్చినావు ఇటు మొఖానా? ఏం పని అంటే ఒక పని గుత్తబట్టినా. ఇంకా గుత్త పనులకు నేను పోతలేను. గుత్త పనులు పోయి ఆగమాగమైనా, అందుకో సెకండ్ హ్యాండ్ పంపు కొనుక్కొని నాది నేనే కొట్టుకుంటానా. నీకు మాట్లాడరాదు, నేను దోషేందే దోషి అని అంటాను. అయ్యో నువ్వు కలస్టారో డస్టారో నీ ముందర పద్ధతిగా మాట్లాడడానికి? అది కాదా, నాగార్జునది ఒకటి పని గుత్తబట్టినా. ఏది ఇంకా కింది వాడు నాగార్జున కనుక నేను అసలే రాను. వాడు మొన్న కొట్టినే ఇయ్యలే పైసలు. అరే ఆ నాగార్జున కాదు, కింగ్ నాగార్జున. అక్కినే నాగార్జున పొద్దున ఫోన్ చేసిండు. దోష అవన్నీ నాగార్జున నీకెందుకు ఫోన్ చేస్తాడే? నువ్వు గమ్మతున్నావు. ఎరి పప్ప లెక్క కనిపిస్తానా నేను? అరే కొంచెం నమ్మమైనా ముచ్చట. వెనకట నేను రజని కన్సల్టెన్సీ పెట్టి వాళ్ళ ఇంట్లో పని చేస్తానికి 2 మనుషులు వెళ్ళినా. ఇక నా నెంబర్ నోట్ చేసుకున్నట్టున్నది, నాకు ఫోన్ చేసిండు. రత్నాకర్ గారు ఏం లేదండి, ఒక 2 కంటెంటెస్ట్లు కావాలి బిగ్ బాస్లకు, మీరే సెలెక్షన్ చేసి పంపుకొని అన్నాడు. నువ్వు వచ్చి కూర్చొని సెలెక్షన్ చేసురే, అంత నేను చూసుకుంటా కూర్చొని. నేను పచ్చ దిప్పమంటే పచ్చ దిప్పు, ఎర్ర దిప్పమంటే ఎర్ర దిప్పు, గంతే. అవన్నీ నేను నమ్మను కానీ ఎదురు కొట్టిన కాడ చాలు కానీ పో. అరే లేదా అన్న ప్రామిసే అవ్వతోడు. అవ్వతోడా? నువ్వు అవ్వతోడు ఎత్తానంటే నిజమే ఉంటది. సరే గాని పైసలు అయితే ఇస్తారుగా? పైసలు ఇచ్చిరే. మరి మోకూలి మందం ఇవ్వాలి. మరి మోకులు అంటే సరే అయితే 1000 రూపాయలు. మళ్ళా సాయంత్రం పూట? అరే సాయంత్రం కూడా నువ్వు ఒట్టి చెప్తాను అన్నారు మొత్తానే. సాయంత్రం పుట్టిస్తారానే కూర్చొని చేసే పని. అయ్యో పొద్దుగాలు లేకుండా నడుతుంది నాకు, సాయంత్రం లేకపోతే నడవది. సాయంత్రం అది కంపల్సరీ కావాలి. సరే తిని దండం పెడితే సాయంత్రం 1 కోటరికి ఇస్తుందా? అట్లా అన్నావు, మంచి పని. అయితే కానీ కూర్చుండి ఇటు తిప్పాలి అటు తిప్పాలి అన్నమాడుతుంది, ఏం పని అది? ఇగో అగ్ని పరీక్ష పెడతాం మనం కంటెస్ట్లకు. వాళ్ళు వచ్చి యాక్టింగ్ చేసిల్లు అనుకో, స్వాగతం ఇటు మొగం తిప్పి నేను పచ్చ తిప్పుతా, నువ్వు పచ్చదే తిప్పు, నేను ఎర్ర తిప్పుతా, నువ్వు ఎర్రదే తిప్పు, గంతే. మరి అదేదో మట్టిలో మానికేమంటాను, ఊకే నీ మట్టిలో బొర్ర పట్టే నన్ను పంపరు అదలకు. వీళ్ళకి పోతావు ఏం చేస్తావు, నువ్వు వాళ్ళకి పోయి చెప్పు. బిగ్ బాస్లకు బిగ్ బాస్ లో పోతావు, ఇంత ఉన్నావు మంచానికి ఇంత వెళ్ళి అంటావు నువ్వే. ఇక మీతో పండుకోవాలి నాతో మంచాలు. అరే రైతు బిడ్డనే పొద్దుగా లేతే మొత్తం దేశం కోసం, మన అందులో ఉన్న జనాల కోసం అంతా వండితలేనా? పండితలేవు ఎవరైపోయినా కానీ ఒక పంపు 3 ఎకరాలు కొట్టుకొని ఇట్లా చూపుకుంటూ వస్తాను. రైతు బిడ్డవు, రైతు బిడ్డ అట. మా ఎక్కిరితానవు గాని. అయినా నువ్వు అనుకున్నట్టు లేదు, ఆడ బువ్వ లిమిటేషన్ ఉంటది. నువ్వు ఒక్కని 6 సరిపడి తింటావు, మీతో తినాలనా సావాలనా అలానే పడి. వద్దు అలా కదు కానీ ఇదేదో కూర్చుండేది ఏదో అన్నావు కదా, దానికి అత్త గానీ మోకులు అయితే కట్టిస్తారు కదా. మోకులే 1000 రూపాయలు ఇస్తా. ఎవరన్నా ఆడోళ్ళు వస్తారా లేకపోతే? ఆడోళ్ళు ఉన్నారే, ఆడోళ్ళు మొగోళ్ళు లాభం కలిసి చేసేదే. అంతేనా? ఆయన నువ్వు గంటలకు పోయి ఏం చేస్తావే? అలా బాత్రూమ్ లో కొడుతున్నదట, ఒకటే బాత్రూమ్ అట. నువ్వు గంట చెప్పు అలానే కూర్చున్నావు అనుకో, మీతో సత్తరు సావయి ఇట్లా కడుపట్టుకుని అయ్యో బాబో ఎల్లురో అని నిన్నే తిడతారు. నీ అవ్వ ఎన్నిసార్లు చెప్తావు? నేను బోనని చెప్తాను కదా వాళ్ళకి. ఊడద్దు అంతకన్నా పెద్దది జడ్జి నువ్వు జడ్జివి. జడ్జికి అత్త గాని ఆడోళ్ళు అంటే కదా ఎవరత్తాళ్ళు? అరే ఉన్నరే, మీ మరదలు వస్తుంది. మా మరదలు పిల్లనా? మీ మరదలు, మీ పెద్ద మరదలు, మీ చిన్న మరదలు, 2 మరదలు వస్తాళ్ళు. నీకు ఏం రంది లేదు. ఇక ఇగో మళ్ళీ అడిగి పోయినావు అనుకో, నీ పక్క పొండి కూర్చోబెట్టుకోవద్దు నన్ను. వాళ్ళిద్దరితో నేను కూర్చుంటా, నువ్వు పక్క పొండి కూర్చో. ఓకే, ఎట్లా జరగాల్సింది గట్టే జరుగుతుంది. ఆమె మధ్యలో కూర్చుంటది, నువ్వు ఆ పక్క పొండి సీట్ వేసుకో. మరి నేను చెప్పించాలి, ఆమె చెప్పించాలి సుమా. నువ్వు చెప్పింది ఎత్తా రైట్. తయారై మంచిగా తయారయ్యరా. మరి గిట్టే లింక్ కట్టుకొని వచ్చి ఉద్యోగపోతాడా? మంచిగా రాడు కదా, పాయింట్ వేసుకొని స్టక్ వేసుకొని రా. ఓకే ఓకే రైట్. ఓ రజని నడు పోదాం. మంచిగా బాబాయ్, జడ్జి లెక్కున్నానా? అది సూపర్ ఉన్నదండి. ఈ డ్రెస్ మంచిగా ఉన్నది. ఏంది అంత ముడతలు పడ్డది, ముల్లె కట్టి పెట్టిరా? ముల్లెల నుంచి గుంజినా ఇస్త్రీ చేసుకుందా, కరెంట్ లేదు. అయిపోయింది, పోదాం గానీ. నువ్వు వేయనాక ఆడికొచ్చిందే నాకు. ఇప్పుడు బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలో వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే గ్రీన్ కలర్ చూంచాలి, లేకపోతే రెడ్ కలర్ చూంచాలి. మరి ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలంటే మనం ఎట్లా గుర్తులు చూంచుడు? గా ముచ్చట నాకు తెలియదా బిడ్డ? పాత పెళ్లి పత్రికలు లేపో, నేను చెప్తా. పెళ్లి పత్రికలా? గవెందుకే? నువ్వు ఏ పోవు, నేను చెప్తా పో. నడు బిడ్డ నడు, ఆలస్యం అవుతుంది. చాలానే సాలిగిలే తెల్లవి కావాలి మనకి, ఇవన్నీ ఏమద్దు. 1 2 ఇంతే. అయ్యో ఇట్లా అయ్యో బా, ఇంట్లో పెట్టు బా. గాలిపో, నువ్వు ఇట్లా పో, ఇంట్లో పరేసా.
నడు నడు కాకర దింపు ఫస్ట్ కాక రాక తెంపు ఆకు తెంపు టోరీ 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 ఇటు వరకు. అరే గ్రీన్ కలర్ అవుతుంది. మరి ఏమున్నది బిడ్డ ఇగో ఇది 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 అయింది కదా ఇంకొద్ది కుంకుమ పూసుకొని రా కథం కథం పచ్చ కలర్ కానే ఇక చాలు తీయ. ఇంతే తెలుస్తలేదా పచ్చది ఎర్రదంత ఇటు ఇటు కుంకుమ పూద్దాం, ఇటు గ్రీన్. అంతే కుంకుమ పూసుకొని రా గంతేపా. హాయ్ ఉల్లా, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నా పేరైతే హరిక, నేను ఇక్కడ యాంకరింగ్ చేయడానికి వచ్చిన. సో మనకు కంటెస్టెంట్ కంటే ముందు మన జడ్జెస్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం పరిచయం చేస్తున్నాం. ఆటో దేలే రత్నాకర్ బాబు, మీ అందరికి తెలుసే కదా. చెప్పండి. నెక్స్ట్ కూలి పని కోయే రజనక్క. జోర్దార్ చెప్పిందిగా మన సుతార్ పని కోయే స్వాగత్ బావా. ఇప్పుడైతే అగ్ని పరీక్షలు ఆడడానికి అయితే 7 వచ్చిరుల్లా. 7 అంటే వాళ్ళ పక్క రోజులు కూడా వచ్చారు, మన రోజులే కాదు. అయితే 7 ఇట్లలో మనకి ఇద్దరు అవసరం కాబట్టి ఏం చేయాలి, అగ్ని పరీక్ష ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి వీళ్ళు ముగ్గురు 3 ఓట్లు వేయాలి. 3 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు పైకి అంటే బిగ్ బాస్లో ఆడడానికి పోతారు. ఇక 2 ఓట్లు వచ్చినాయి అనుకో హోల్డర్ ఉంటారు, ఇంకో అగ్ని పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక 1 వచ్చింది అనుకో ఇంటికి తోలేస్తాం. ఏమంటారు బాబు? అంతే. ఇక ఎవరు ఆడతారు ఎవరు గెలుతారు అనేది ఈ షోలో చూసేద్దాం. కంటెస్టెంట్ పిలువమ్మా. అయ్యో పిల్త బాగలేవు, చాయ్ తాగద్దా? వా వా తొందర విలువ, మళ్ళీ ఇల్లు ప్లాస్టింగ్ చేయడానికి పోవాలి. నేను కూడా వరిగలవా వెనక ముందే వస్తా అన్న, ఇవి అవి పైసలు వస్తాయని. మిమ్మల్ని విడుచుడు నాది బుద్ధి తక్కువ. కనీసం ఇక్కడ జడ్జి సీట్లో కూర్చున్నారు, మంచిగా మాట్లాడాలి. మంచిగానే మాట్లాడుతున్నాం కానీ ముందుగా వాళ్ళని రమ్మని బిడ్డ ఎవరని రమ్మని. సరే కానీ ఎవరు పడితే వాళ్ళని బిలువు. ఫస్టే పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఎవరన్నా లేడీస్ వస్తే వాళ్ళని బిలువు. నీ పాడు చేయడానికి ఏగ్రం ఎక్కువ, ఆడోళ్ళంటే చచ్చిపోతాడు అన్ని. అరే వాళ్ళు అత్తే ఫస్ట్ అందంగా ఉంటుంది, స్టేజ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మన మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు. అయ్యో ఇక నీ మైండ్ ఫ్రెష్ కోసం కావాలనా? ఇక్కడ ఫస్ట్ గేమ్ కానీ. సరే పిలువు మరి పిలువు. మొగోళ్ళు అయితే కాదా, నువ్వు ఆగు పిలువమ్మా. ఎవరిలో వాళ్ళు పిలువురి. అయితే బిగ్ బాస్ రా ఎప్పుడు పోయినా ఒక్కోళ్ళే పోతారు, ఒక్కోళ్ళే ఆడతారు, ఒక్కోళ్ళే గెలిచేస్తారు కదా. వీళ్ళు ఏంటంటే ఎటువైనా ఇద్దరాకేళ్ళు పోతారట. ఇక వాళ్ళు ఎట్లా ఆడతారు అలా సంగతి ఏందైతే చూద్దాము. అలా పేర్లు వాళ్ళ పక్కు రోజులు ముందే అలా పేర్లు రంగవ్వ రాజవనట. వావ్వా రారి ఎంతసేపు తయారైతురా? కూర్చో, నేను కనిపించకుండా కొంచెం జరుగు. అయ్యో బాబు నీకు బాగా కోపం ఉందేమే. రారి రారి సభలు కట్టండి. నమస్కారం. సరే కానీ అక్కలాలా మీరు ఇప్పుడు బిగ్ బాస్కి ఎందుకు అనుకుంటారు? అసలు అడిగి పోయి ఏం చేస్తారు? మేమా పొద్దుగా లేవంగానే వాకిలి రూములు మొత్తం ఉడతాం, పచ్చగా పెండ కలుపుతాం, అలుకు చల్లుతాం, ముగ్గులు ఎత్తాం, అంతే సార్. ఒక్క గంతే నాన్న. ఇంకా మంచిగా బోర్లు తోముతాం, బట్టలు పెడతాం, తెల్లగా ఉంచుతాం. బోర్లను అయితే మెరుతాయి, తగదగ మెరుతాయి. మంచిగా సెల్ఫ్లలో చదిరి మంచిగా అన్నం వండుకుంటాం, కూర వండుకుంటాం, తింటాం, పండుకుంటాం. వా ఆడికి పోయి తిని వండడానికి కాదు, పొద్దుగా లేచుతోనే ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చెరువు లెక్క, దాని ముందట ఓ పాట ఎత్తారు, డాన్సులు చేయాలి. మరి డాన్సులు వస్తాయా మీకు? మస్తు చేస్తాం సార్. డాన్స్ చేస్తాం, పాటలు పాడతాం. ఓ డాన్స్ చేయరు చూద్దాం. చేస్తాం అక్క, మనది చేద్దాం. పట్టే ఇట్లా పట్టు. మల్లె మొగ్గ మల్లె మొగ్గ రసన్న పొడి రసన్న పొడి. ఓకే 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 ఇప్పుడు డాన్స్ చేయరు. ఇక డాన్సా చేద్దాం. పట్టక్క భయమా? అన్నలా మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క అవన్నీ బాంచని సమ్మక్క సారక్క అక్క చెల్లెల్లా. ఏది పసరతాడు పోయి మీది ఎటునగర సైడేనా? ఓ మంచిగానే ఉన్నారు అక్క చెల్లెళ్ళు. ఇంకా వీళ్ళు బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ మంచిగా ఎగిరి కానీ మీ గురించి చెప్పురు. మీరు ఏంది మీ కథ ఉంది ముచ్చట చెప్పురు. మేమా మేడం, మా ఇద్దరికి 5 సంవత్సరాల కింద పెండ్లి అయింది. పెండ్లి అయితే మా మొగలు బాగా తాగొచ్చేటోళ్ళు, తాగొచ్చి మమ్మల్ని ఊత కొట్టేటోళ్ళు సార్. అంతేనా మేడం? ఇంకా 5 సంవత్సరాల బట్టి ఒక్కటే ప్రోగ్రాలు, మాకు ప్రోగ్రాలు పోవాలని ఇష్టం, ఎక్కడికి పోనీయపోయేది. అయితే ఈ మధ్యన మీరు బిగ్ బాస్ అని పెట్టింది కదా, ఇక మేము ఏం చేసినామంటే అక్క మన మొగలుంటే బిగ్ బాస్కి పోనీయరు అని మా అక్క మొగన్నమని రంబులేసింది. నా మొగని కుక్కర్ర పెట్టి ఉడకబెట్టినే. ఇక మంచిగా వాళ్ళు లేకుంటే ఈ షోకు రావచ్చు,
బిగ్ బాస్ లో పాల్గొనవచ్చు అనుకొని వచ్చినాం ఇక. ఆపురి అని ఇప్పుడు మన ఆడ బిగ్ బాస్ లా ఆటలు ఆడతారు కదా, ఆయన అప్పుడు ఓలకు పోటీ పడుతుంది, కొట్టుకోవాలి, అప్పుడే మంచి రేటింగ్ వస్తుంది. ఒకసారి కొట్టుకోరి. అక్క నిన్నే అంటే నువ్వు ఒక్కదానివే తింటానవే, నిన్ను కొడతానా నేను? ఊకరాదే, నీకే ఉంచి నేను తింటిని. నువ్వు ఇంత తింటాను నాది లేకుండా నిన్ను కొడతాను అక్క. ఇక పక్కూరి రంగమ్మ రాజమ్మని అయితే పర్ఫామ్ అయితే ఇచ్చిర్రు. మరి మీరు ఎట్లుందో చెప్పుర్రి, ఏ చూపిస్తారో చూపిర్రి. రెడ్డా గ్రీనా? ఇక రెడ్ గ్రీన్ అంటే వాళ్ళు చాలా చాలా కష్టపడి వచ్చింది ఇక్కడి నుంచి, వాళ్ళకైతే నేను గ్రీన్ ఇస్తాను. సూపర్ అక్క, మీరేమిస్తారు? పరిపించిందే దీనికి, దానికంటే మనం అందంగా ఉన్నామని కుళ్ళే దీని నానేసే నడవాలి లెక్క మనం బయటకు వచ్చినాక. బాబా మీరేమిస్తారు? ఓ ఏదన్నా మార్కి ఏదన్నా ఎర్రదో పచ్చదో మరి ఆగుర్రి, మీరు ఇంకా గెలలేరు, ఓళ్ళు ఉన్నారు. కొంచెం ఇంకా సెట్ కింద పోయి కూసోపోరి. కౌతల చెట్టు కింద దూరంగా కూర్చోమ్మని. అక్కడ దూరం కూసోపోరు. సరే, ఇప్పుడు వచ్చే పెద్ద మనిషి పేరు అయితే ఓదెలు అనే మా ఊళ్ళో 4 గంటలకు లేచి తాగుతాడు. ఇక ఎట్లా చేస్తాడో గెలుస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. దా ఓదెలు గారు ఎక్కడున్నారు? తాత దా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే రత్నాకరు, ఎవరినో పంపిస్తాను నువ్వు బిగ్ బాస్ షోకు. నేనేం పాపం చేసిన నన్ను పంపిస్తలేవు? నువ్వు చిన్న పోరాని కాడ నుంచి నిన్ను పెద్ద పెరిగేదాకా నేను ఎత్తుకున్నా, విన్నావా? పక్కూరి రచనకు కూడా నేను పెళ్లి చేసిన, నేను మంచిగా పిల్లగాన్ని చూసి ఎవరికేం పాపం చేసిన నన్ను పంపిస్తలేవురా నువ్వు బిగ్ బాస్కు? అరే పెళ్లిళ్ళు చేస్తాను ఎత్తుకుంటే పంపరే, ఇక్కడ నీ పర్ఫార్మెన్స్ చూడాలి, ఆట ఆడాలి, పాట పాడాలి. తప్పకుండా నువ్వు నా పంపించిన కావాలి బిగ్ బాస్కు. నేను చెప్తాను ఏమనుకుంటాను. ఒక పాట పాడు. ఏం పాట పాడాలి నేను? చిట్టి పాట పాడు. చిట్టి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అను. के बान बनारस वाले, के बान बनारस वाले, के पान बनारस वाला खुल जाए बंद अकल का. ఇంకేం పాట పాడాలి నేను? ఆపు నువ్వు ఆగు. ఆయన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినాడు? గీ తాగుబోతులను తీసుకొచ్చి బిగ్ బాస్ పంపించాడు. సభ్య సమాజం కాదు, సత్య సమాజం. సత్య సమాజం ఏంది? నేను డైరెక్ట్ అయితే ఆయనకు రెడ్ అవుతున్నా. నా మాట పోబిట్టే జర్ర అయితే ఆగమ్మా, తూ అనుకుంటా ప్రతి ఒక్కరికి తీసి రెడీ ఇస్తాను. ఏం చేస్తాడు? మంచి యాక్టింగ్ చేస్తాడు. అగో చూసినావా ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. 80 రోజులు బిగ్ బాస్ ఏంటంటే జర తాగుకుంటుంటాడు, లివర్లు క్లీన్ అవుతాయి. బిగ్ బాస్ పంపిద్దాం. నేను గ్రీన్, ఈ మీద కూడా గ్రీన్. నాది నువ్వు ఎట్లిస్తావు? నేను ఆల్రెడీ ఇచ్చేసిన రెడ్డే. అసలు బిగ్ బాస్ లో పంపించద్దు, తప్పు. ఏమో ఆమె నువ్వు ఇస్తాను అంటున్నావు. మరి నీ కూలీ అయితే సపరేట్ ఇంటికి పోతావా? నాకు గ్యామ్ కిందకి ఇస్తావా? మరి ఆ రేటు నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు అదే బ్యాచ్, అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నావు. చెప్పు, మీరేమిస్తారు? ఆగా వయసారి ఇచ్చుకుంటాను. ఏమిత్తా బాబు? నేనేం చెప్పాలి? నేను జడ్జి నా మరి ఇక్కడ కూర్చొని అడగొస్తా. ఇస్తా నేను. నువ్వు నాగార్జున దగ్గర నా మాట పోద్ది. అసలు పంపుదు నా దాన్ని సందిగ్ధంలో పడి సత్తాను నేను. ఏం చేస్తూ టిక్కు 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 రెడ్డి వాడద్దు, నా మాట పోతాడు నాగార్జున దగ్గర. మరి అవసరం లేదు, వెళ్ళిపా, ఇంటికి వెళ్ళిపోమ్మా. సరే ఇక వదలు. అలా పోతే మంది ఉండదు, ఏముండదు. సపరేట్గా ఇక్కడనే ఉండి రోజుకున్నా ఇంటి చచ్చిపో. ఇంటికి పోవచ్చు నువ్వు. 2 రెడ్లు వచ్చినాయి. సరే మేము పోదాం. రచన గారు, అరే నేను ఒక పెద్ద మండ పట్టుకుని అక్కడ నీ ఇంటికాడ కావాలంటావు. నీ మీద ఎత్తేమనుకుంటాను. నన్ను పంపి ఎవరో నువ్వు వీళ్ళందరూ పంపించి పొలాన్ని నీళ్ళు వస్తూ రాబోయని అంటావు. నీ సంగతి చెప్తా. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే. అత్తలేదు వాడు బిగ్ బాస్ పోయి ఏం చేస్తాడు బిడ్డ? ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేది కట్కూరి శంకరు అనే న్యూస్ లీడర్ అట. మరి ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తాడో ఏం చేస్తాడో అయితే చూద్దాం. శంకర్ గారు రావాలి. వాళ్ళని పిలువకుంటే వాళ్ళు ఊకోరే, తప్పు రాస్తారు బిగ్ బాస్ గురించి. నీకేమేరక? శంకర్ గారు చెప్పండి, మీ బయోగ్రఫీ చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చి ఎలాంటి ఆట ఆడదాం అనుకుంటున్నారు? పర్ఫార్మెన్స్ చూపించండి. ఆట? ఏం ఆట? ఆట ఎక్కడిది? అగ్ని పరీక్షకు వచ్చారు కదా మీరు. అగ్ని పరీక్షకు వస్తే ఆట ఆడతారా?
మీరు ఎందుకు వచ్చారు మరి? ఏంటిది అసలు? బిగ్ బాస్. డూ యూ నో వాట్ ఈస్ మీన్ బై బిగ్ బాస్? ఎనీబడి కెన్ సే? కమ్ ఆన్ టెల్ మీ. ఏంటి టెల్ మీ బిల్ మీ అని బాగా మాట్లాడతాడు. ఇంగ్లీష్ లో మాట్లాడుతుండు. బిగ్ బాస్ అంటే ఏంటిది అంటుండు. అబ్బో అంత దూరం అంటాడా? మరి అది తెలియదు ఎందుకు వచ్చింది? అడుగు గదడు. బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదు, ఏం పనికి వచ్చిన మీకు తెలుసా అంటుండు. తెలివంతే ఈడున్నావా? అలాగే తెలుసు, మీకేం తెలుసో చెప్పుర్రి. వాట్ ఈస్ బిగ్ బాస్? మళ్ళా కమ్ ఆన్ టెల్. అరే మళ్ళా వాట్ ఈస్ బిగ్ బాస్? కమాంటేళ్ళు ఈ కమాంటేళ్ళు ఏంది కుమాంటేళ్ళు ఏంది? అసలు బిగ్ బాస్ లో జడ్జి ఉంటుంది తెలుసా? జడ్జిమెంట్ తెలుసా? టాస్క్ గురించి తెలుసా? వాయిస్ ఓవర్ వచ్చే అది తెలుసా? అయ్యా ఏం తెలియకుండా అక్కడ కుర్చీల మీద కూర్చుని మేము బిగ్ బాస్ సెలెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ నాకు నాగార్జున గారు కాల్ చేశారు. మరి నీకు కాల్ చేసినాక నేను ఎందుకున్నాడా? నీకు కాల్ చేసిన కాల్ చేస్తాను మాట్లాడిపోను. వీడికి ఎందుకు వచ్చినావు? లొల్లి కాదు. అరే నాకు కాల్ చేసిందని మాట్లాడతాను మెల్లగా. జస్ట్ సైలెన్స్ ప్లీజ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ మేము జడ్జ్ చేసి మా ముందర ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఐఎమ్ సెలెక్టెడ్. యాక్చువల్లీ ఐఎమ్ సెలెక్టెడ్, దట్స్ వై ఐఎమ్ కమ్ హియర్. అది చెప్పడానికి వచ్చా. ఓకే నువ్వు పో, గేట్ కాడికి పో, కుక్కనే పెడతాడు కరెక్ట్గా వీటికి చేస్తావు. ఆగు బాపు, బిగ్ బాస్ వాయిస్ ఎవరిది మీకేం తెలుసు? అది నేను అడుగుతున్నా, మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? మాకు తెలివని దగ్గర కూర్చున్నావా? కమాన్ టెల్. ఏంటి తెల్లు అంటే తెల్లు అయితే చెప్పు. మళ్ళీ అట్లా అసలు క్వశ్చన్స్ మేము అడగాలనా నువ్వు అడుగుతావా? ఇదంతే కాదు, నువ్వు బిగ్ బాస్ లోపలికి పోతావు కదా, పోయినప్పుడు చెప్పులు వేసుకుంటూ లేకపోతే షెడ్ వేసుకుంటూ మర్చిపోవడం తువాలు కట్టుకుంటూ పిచ్చి పిచ్చి చేసినావు అనుకో, అలాగే వస్తాడు బిగ్ బాస్. హలో శంకరి, నువ్వు చేసేదంతా తప్పు, నువ్వు వెంటనే తక్షణమే బయటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము అని చెప్తాడు కదే బిగ్ బాస్. అది మీకు తెలిసిన విషయం. అయ్యో ఈయనకేం తెలుసో గోవందో ఈయన పెద్దగా తెలుసు ఈయనకు. అందుకే నాగార్జున గారు పంపిస్తేనే వచ్చిన. మరి వీడికి ఎందుకు వచ్చినావు? ఆయన ఫోన్ చేసి జస్ట్ మీ దగ్గర గ్రీన్ ఇస్తే పట్టుకొని వస్తా అని చెప్పిండు. అబ్బా నీకు గ్రీన్ ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ ఇక్కడ చేస్తలేవు. వచ్చిన క్వశ్చన్లు అడగదు, మేము చెప్పింది చేయాలి. కమాన్ టెల్. పార్కు. అయ్యో డైరెక్ట్ ఇంటికే పొమ్మాను ఇంటికి. వాట్ ఏ విలేజ్ పీపుల్, వాట్ ఏ విలేజ్ పీపుల్. అతనికి మస్తు టాలెంట్ ఉంది బిగ్ బాస్ లో, అతను ఖచ్చితంగా ఉండాలి. గ్రీన్ ఏంటి, నేను గ్రీన్ ఇస్తాను. నువ్వు గ్రీన్ ఇస్తాను, గ్రీన్ ఇస్తా అంటున్నావు. అక్కడ టాస్కులు అయినా ఇంగ్లీష్ లో వస్తాయి, అతను అయితేనే చదవగలుగుతాడు. మీరు నా టాలెంట్ తొక్కి పడేస్తుంది, మీకు తెలియట్లేదు. హలో శంకర్ గారు, మీరు బిగ్ బాస్ లో ఇంగ్లీష్ మాట్లాడొద్దండి, తెలుగే మాట్లాడాలి. మీరు వెంటనే ఎలిమినేట్ అయ్యి ఇక్కడనే వెళ్ళిపోండి. తెలుగు ఆల్సో. తెలుగు వచ్చినప్పుడు తెలుగే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. మళ్ళీ ఇక్కడ కనిపించాం అనుకో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఓ బుజ్జి ఏమో అనుకుంటా పోతాడేమే. మీకు చదువు రాదు ఏం రాదు అనుకుంటా పోతుంటా. ఇప్పుడు లేచి పరిగెలో చెట్టులో మాకు చదివేమిటికి మా అన్నేమిటికి పర్సన్ అయితే మిస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేది ఎవరంటే ఇంతకు ముందు చూసారు కదా, ఇద్దరు అకాయలు వచ్చిర్రు. ఆ ఇద్దరు అకాయలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మేము కూడా ఇద్దరం వస్తాం కానీ ఒక్కళ్ళమే పోతాం, మా అమ్మకి ఏం మాట్లాడదని చెప్పి అన్నాడు. సరే మరి ఇక్కడనే ఏం మాట్లాడదు అన్నాడు. మరి అక్కడికైనా ఎట్లా ఆడుతుందో ఏం కథనో మరి వాళ్ళ ఆట వాళ్ళ మాట అవన్నీ చూద్దాము. రారీ వా అమ్మ. అట్టాను సార్ ఏంది దండం పెడతా. ఇక్కడ ఏదో అగ్ని పరీక్ష అని పెడతాడట, బిగ్ బాస్ లో తోలుతాడట అంటే నీకెత్తాను నన్ను. నేను బొచ్చడు పరీక్షలు చేసుకొని ఉన్నాను, నాకు గీడలు ఏం పరీక్షలు నాకు. నేను ఏదో బిగ్ బాస్ అంటే వచ్చిన మా యారాలే గంగమ్మ, మాకు గంగమ్మ యారాలేనయ్యా. నాకు ఇల్లు లేదు, నా మొగడు చచ్చిపోయిండు. నేనేమన్నా ఇతర వచ్చిన నా మనవరాళ్ళు ఇక కేసీఆర్ నా చుట్టమే. నేను అది కాదు దండం పెడితే నన్ను దోలురాళ్ళకు మీరు ఏమనుకోకూరి. వినొత్తందా రత్నాకర్, నీకు అంతలో అయితే ₹5 ఇస్తా నేను. పంపేదే నాకు ఇచ్చేది ఏందో ఇది. బాబా ఏంది ఎక్కువ మాట్లాడుతాను. ఒక వాడకట్ట అయితే ఈడ పర్ఫార్మెన్స్ చేయందే పంపిస్తారా అరవింద్? ఏందో ఇంకెవరో తోలుతావు, అందరి లేమంటావు, మరి నువ్వే పోతావా? నేనెటు పోతా? ఓ లచ్చవా, ఈడ నువ్వు చెప్పింది చేసినావు అనుకో, మేమందరం ఇట్లా గ్రీన్ ఇస్తాం. నువ్వు పోతావు బిగ్ బాస్ లో, కానీ నీ ఇష్టమేనా? కేసీఆర్ తెలుసు, గంగవ్వ మారాలే, చిన్నయ్యమ్మ మారిదే ఏంది? బాబు ఇదంతా కాదు కానీ ఒకటే
అలా పోయినాక ఒక లాస్ట్ కు ఏడవాలే అందరు ఇట్లా పండుకున్నాక నాకు వాళ్ళు గుర్తుకొత్తారు వీళ్ళు గుర్తుకొత్తారు అని ఏడ్చే పర్ఫార్మెన్స్ చేసినావు అనుకో రేటింగ్ మస్తు వస్తుంది. వాళ్ళు అదొకటి ఇదోటి ఆట ఆడుకుంటే వాళ్ళు అదొకటి ఇదోటి రందులుంటే నాకు చూద్దాం రందే బిడ్డ నాది నాకు ఆడికత్తే నేను ఏడుతా. మా ఆయన చచ్చిపోయిండు ఏ దుఃఖం వస్తుంది ఏడుతా. సరే అవ్వా నువ్వు మంచిగానే ఎడతావు కానీ ఆడ ఇప్పుడు ఆటలు ఓడిపోతావు వాళ్ళోటి వీళ్ళోటి అంటారు అప్పుడు ఏమని ఎడతావు? ఏమని ఎడతామంటే ఈ అడ్డమైన వాళ్ళు తలొక్క మాడన బట్టి అయ్యో అయ్యా నువ్వు చచ్చిపోయి 7 ఏళ్ళు అవుతుంది అయ్యా నాకు ఇల్లు ఇస్తారు అనుకున్నా కాదు అయ్యో అయ్యా బిగ్ బాస్లో పోతే ఇల్లు ఇస్తారు అంటే వచ్చినా కాదు అయ్యా నన్ను ఎవరి దగ్గర ఇస్తలేరు అయ్యా ఉన్నోళ్ళే బతుకుతారా అయ్యా ఈ రత్నాకర్ కనుక అంటే మన అయ్యా వారన్న దగ్గర ఇస్తలేడు అయ్యా పేదోడు బతకద్దా అయ్యా నా అయ్యో అయ్యా మొట్టలో కూర్చున్నాడు మరి సపోర్ట్ చేస్తలేడు అయ్యా మరి ముసలి దానికి ఇంటి చేపయ్యాడా బట్టి తోట అంటలేడు అయ్యా. ఏడవకు జానకి ఏడవ కాదు సరే ఆపురు ఎంత ఏడ్చినా కానీ మనం ఇవి ఎత్తనే ఆమెకు లోపలికి పోయే అవకాశం ఉంటుంది. ఇక మరి రెడ్ ఇస్తారా గ్రీన్ ఇస్తారా ఆమె గంతగానే ఏడ్చింది మరి ఏదో ఒకటి డిసైడ్ గారు ఇక. సరే నేనైతే ముసలవాడి పోయి ఇట్లా ఏడిపించి జనాలను ఏడిపించి ఫస్ట్ వస్తావని నేనైతే అనుకుంటానా. నేనైతే నీకు గ్రీన్ ఇస్తానవా? నాకు కూడా మీ భర్త అదిగా నేర్చేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఎందుకు మీ భర్త లేడా? మా భర్త ఎందుకు లేడు? బంగారం వాళ్ళు ఉన్నాడు. మరి లేదు ముసలానికి పాపం శానుద్రాయనట మొగుడు చచ్చిపోయి ఇప్పుడు ఆదిక చిన్న వరకు బాధ అనిపించింది. ఇగో నీకు ఇల్లు రావాలి బిగ్ బాస్ నుంచి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన. సూపర్ ఓకే బాపు వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చిర్రు నువ్వు ఇచ్చినావు అనుకో ముసలి లోపలికి పోతుంది. నేను ఇస్తే ముసలి లోపలికి పోతే బరాబరే కానీ ముసలి ఏడితే నాకు కూడా నా భర్త గుర్తుకొచ్చిండు. భర్త అంటే నేను పాలు నా భార్య ఏదో ఒకటి గుర్తుకొచ్చింది ఆగవా. కానీ ఆడికి పోయి ఏడుపులు పెడపప్పులు కాదు కదా ఆడికి పోతే నాకు అడిచిన 7 చెట్ల తీసుకురా తూడు చెట్ల తీసుకురా అని చెప్పలే నాతోటి. మంచి ఆట ఆడేటోళ్ళు మంచి మట్టిలో మాణిక్యాన్ని తోలుమన్నాడు. ఇది మాణిక్యం కాదు కదా భూనిక్యం కూడా కాదు. నేను అందుకే దీనికి రెడ్డి ఇస్తాను. రామశంకర గంట మంచిగా ఎడతాను అదే ముసలిది ఎందుకు ఇస్తలేవే బాపు గ్రీన్ ఇయచ్చుగానే. అంతే నిన్నేమన్నదా ఇన్నేమన్నదా ఈ రత్నాకర్ గారి మీద మన్ను పోయే దేవుడు అని ఏడతారు. అదేనా ఏడుపు నా మీద మన్ను పోస్తే అందుకేనా తోలేదు. ఇది పర్సనల్ కాదు ఇది బిగ్ బాస్ కాబట్టి పర్సనల్ తీసుకోవద్దు. పర్సనల్ కూడా తిట్టద్దు కదా మరి. ఊరోని అని మీ నోట్ల మానబోయే దుబ్బవాడు అంటే తోలుతారా? నాకు కూడా పాపం అమ్మ గంతగానో కష్టపడి భర్త కోసం పెడితే నువ్వు ఎట్లా కాదంటావు? నువ్వు కూడా నువ్వే బిగ్ బాస్ లకు అందరూ తీసుకోరు నువ్వు ఇసలు తప్పుతా నేను పడిచిపోలేవు నువ్వు ఇద్దరం. అవును వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమన్నారు కదా ఇద్దరే. మన ఇద్దరమే. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ ప్రొడక్షన్స్. చూసిరు కదా ఈ రోజు ఒక చిన్న మంచి కంటెంట్ తోనైతే మేము ముందుకు వచ్చినాం. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదండి. మేమైతే చిన్న కంటెంట్ తోనైతే మేము ముందుకు వచ్చినాం. బిగ్ బాస్ సీజన్ కదా సో దాన్ని ఉద్దేశించి మేము చిన్న ఫన్నీతోనైతే మేము ముందుకు వచ్చినాం. పార్టిసిపేట్లను అయితే మేము ఏ సిగ్నల్ ఇచ్చినాం వాళ్ళకు ఎన్ని మార్క్స్ వేసినాం అనేది చూసిరు కదా. మేము ఇచ్చిన రిజల్ట్ కాదండి మీరు ఇవ్వాలి. ఫస్ట్ పార్టిసిపేట్లు బాగా చేసిరా మేము ముగ్గురం జడ్జిలం బాగా చేసామా లేదు యాంకర్ బాగా చేసిందా అసలు ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇది కనుక మంచిగా ఉన్నదని మీరు రివ్యూ ఇచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కూడా తీస్తాం. అన్ని గేమ్స్ ఉంటాయి ఆటలు ఉంటాయి పాటలు ఉంటాయి అన్ని విధాలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో ఎట్లా నడుతుందో మేము కూడా బట్టలు చేసి చూపించాలనే ప్రయత్నమే చేస్తున్నాం. అంతే కదా బిడ్డ మనం చేసి. ఇది మీకు ఓకే ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ హౌస్ లాగా ప్లాన్ చేయండి అని మీరు కామెంట్ పెట్టారనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తాం. అండ్ ఇంకొక విషయం ఈ అందరి పర్ఫార్మెన్స్ లో ఎవరు బాగా చేశారు అనేది కామెంట్ వస్తే వాళ్ళే బిగ్ బాస్ హౌస్ కి పోయేలా మేము కూడా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేస్తాం గ్రీన్ సిగ్నల్. ఓకే మరి మొత్తానికి అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే తెలుసు కదా మన మార్విన్ ప్రొడక్షన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Excuse me. Just a minute, please. Listen. Do you know? మళ్ళీ